హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ హౌస్ అయితే చూద్దామండి. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. లోపల యూజ్ చేయని మెటీరియల్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. లోపల గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్, ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ వచ్చి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. పక్కదొచ్చి ఓన్లీ నార్త్ ఫేసింగ్ అండి. మనకి ఈ రెండు బిల్డింగ్లు కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ రెండు కూడా లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది. జస్ట్ ఈ పక్కదొచ్చి కార్నర్ బిల్డింగ్ అండ్ అదొచ్చి ఓన్లీ నార్త్ ఫేసింగ్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారండి. మనకి ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. సెంటర్లో మనకి ఎక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేస్తారో మన అవుట్ సైడ్ కూడా ఎక్కడైతే కార్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఈ బిల్డింగ్ కార్నర్ వచ్చింది కూడా అవుట్ సైడ్ కూడా మన పార్కింగ్ ఏరియా అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ అయితే మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ మెజర్మెంట్స్ వచ్చి 27x39 అండి. ఇది 117 గజాలు అయితే కట్టించారు. ఇది సెన్స్లో చూస్తే 2.5 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా వచ్చింది. ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ప్లైన్గా అయితే తీసుకున్నారు. ఇక్కడైతే లేజర్ లైటింగ్ అయితే ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టాట్గా టేకుట్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. పక్కదైతే ఓపెనబుల్ డోర్ అయితే తీసుకున్నారండి. ఇది 8 feet హైట్ వరకు అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఇదంతా కూడా ఒకటే ఫ్రేమ్ కింద అయితే చేయించారండి. మనకి మెయిన్ డోర్ సింహద్వారం ఏదైతే ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది. హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. మొత్తం అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో లేజర్ కటింగ్ అయితే చేయించారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. సెంటర్లో వైట్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియా అయితే పెద్దగా వచ్చింది. ఈజీగా ఎలాంటి కార్ అనేది పెట్టచ్చండి. అలాగే బిల్డింగ్కి కాంపౌండ్కి టచ్ అవ్వకుండా ఇక్కడ కూడా 3 అడుగులు గ్యాప్ అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా అయితే ఇచ్చారండి. మనకి గేట్ పక్కన ఇక్కడ కాలింగ్ బెల్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు అందరూ కూడా లోపలైతే ఇస్తున్నారు. వీళ్ళైతే మంచిగా అయితే ఇక్కడైతే ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి మోటార్ అయితే 200 అడుగులు కింద అయితే ఉంటుందండి. అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే పర్లేదని బాగానే ఉంటుంది. అలాగే నార్త్ వైపుకి అయితే ఇక్కడ డోర్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా లివింగ్ హాల్ అయితే ఇచ్చారండి. లివింగ్ హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. లివింగ్ హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే తీసుకున్నారండి. మనకి సీలింగ్లో ఇదంతా కూడా బాక్స్ కింద అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి లివింగ్ హాల్ అయితే పెద్దగా ఇచ్చారండి. 10x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ అని ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. అలాగే లోపల గుమ్మాల కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారండి. గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. 3 టైప్ యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో. మనకి ఎలక్ట్రికల్ స్విచెస్ అన్ని కూడా లెగ్రాండ్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి లివింగ్ హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. ఈ కన్నలో మనకు పూజా రూమ్ కింద అయితే చేయించారు. ఇవన్నీ నెక్స్ట్ అయితే చూద్దాం. పక్కనే కిచెన్ అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ అయితే పైకి వెళ్ళేటప్పుడు అయితే చూద్దాం. పక్కనే హాల్ అయితే ఇచ్చారు. మనకి ఇది డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఇది పోలీక్యాప్ కంపెనీ వాష్ బేసిన్ అండ్ ట్యాప్ అయితే యూజ్ చేస్తారు. సెంటర్లో ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ వాష్ బేసిన్ సెట్ చేసిన ప్లేస్ అయితే చాలా బాగుందండి. మనకి స్టెప్స్ పక్కన ఇక్కడ హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. స్క్వేర్ టైప్లో 10x16 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. దీనికి తగ్గట్టుగా ఫ్యాన్ కూడా వీల్ లైన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ మనకి స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి హాల్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి ఇచ్చిన ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారు. పక్కనైతే గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే యూజ్ చేశారు. మనకు టాప్లో ఇదంతా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇది గ్లాస్ ఫినిష్తో ప్యాన్లు అయితే యూజ్ చేశారు. మనకి టీవీ యూనిట్ కింద ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి రిమోట్స్ అయి పెట్టడానికి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కబోర్డ్ కిచెన్ లామినేట్ సీట్స్ కూడా హై క్వాలిటీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. టోటల్గా టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన స్టెప్స్ కింద ఇన్వర్టర్ పెట్టిన పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే హాల్లో ఈస్ట్ అండ్ నార్త్ వైపుకి 2 విండోస్ అయితే ఇచ్చారండి. మన సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. హాల్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి సోఫా సెట్ తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి. హాల్ అయితే స్క్వేర్ టైప్లో వచ్చింది కాబట్టి. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ థర్డ్పేట అని ఏపీఎస్పీ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్స్ ఏరియాలో అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకి ఏపీఎస్పీ దగ్గర కాకినాడ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్కి అయితే ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్ లోపు అయితే రావచ్చండి. అలాగే సర్పవరం జంక్షన్ అండ్ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే 1.5 నుంచి 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుంది.
ఫ్రెండ్స్ మనకి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే జస్ట్ 5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 సైజులు అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడ వరకు తీసుకున్నారు. కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి లోపల కబోర్డ్స్ అని కూడా సిమెంట్తో అయితే చేయించారండి. ఇలా చేయడం వల్ల అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అలాగే స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. అలాగే ఈ కబోర్డ్స్ దగ్గర మనకు లాక్స్ కూడా యూజ్ చేశారండి. కబోర్డ్కి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్కి కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. పక్కనే వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ గుమ్మాలకు కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మన బాత్రూమ్ డోర్ డిజైన్స్ అయితే బాగున్నాయి. దీనికి కూడా మనకి హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకు వాష్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 4x12 సైజులు అయితే ఇచ్చారండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి లోపలంతా కూడా టోటల్గా ప్యారీవేర్ కంపెనీ సూట్స్ అండ్ ట్యాప్స్ అయితే యూజ్ చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మన కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. సేల్స్ బిల్డింగ్లా కాకుండా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే మంచిగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్కి ఆపోజిట్లోనే పీవీసీ సీట్స్ యూజ్ చేసి ఇక్కడ పూజా రూమ్ పార్టీషన్ అయితే చేయించారండి. కావాలంటే మనం ఇది రిమూవ్ కూడా చేయించుకోవచ్చారు మనకు అవసరం లేదనుకుంటే. దీనికైతే టోటల్గా లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ సీట్స్ తీసుకుని లోపల దేవుడు పెట్టుకుని ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. మనకు లోపల పూజ ఐటమ్స్ పెట్టుకుని కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా పూజ పార్టీషన్ అయితే చేయించారండి. టోటల్గా పీవీసీ సీట్స్ అయితే తీసుకున్నారు. మీకు కూడా పూజా రూమ్ లేకపోతే మీరు ఇలా పీవీసీ సీట్స్తో పార్టీషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి లివింగ్ హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇదంతా కూడా కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ కిచెన్ దగ్గర ఆర్చ్ అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకు లోపలంతా కూడా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. సౌత్ అండ్ ఈస్ట్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్గా యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మనం మిక్సీ గ్రైండర్ పెట్టుకునే ఇక్కడైతే పాయింట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు ప్రొఫైల్ ఛానల్ అయితే యూజ్ చేశారండి హ్యాండిల్స్కి. ఫ్రెండ్స్ మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. పైన అంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. మనకి ఇక్కడైతే బాస్కెట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా 3 బాస్కెట్స్ అని పక్కనైతే సింగిల్ బాస్కెట్ అయితే ఇచ్చారండి. టోటల్గా ప్రొఫైల్ ఛానల్ అయితే యూజ్ చేశారండి హ్యాండిల్స్కి. లేటెస్ట్గా అయితే ఈ డిజైన్లు అయితే యూజ్ చేస్తున్నారు. మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. కిచెన్లో యూజ్ చేసే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మన కిచెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఎవరైతే నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి ఎలా చేయించారు అన్నది. మన స్టెప్స్కి అంతా కూడా టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి టోటల్గా సైడ్ అంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి మెయిన్ డూప్లెక్స్ హౌస్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టెప్స్ ఎలా ఉన్నదన్నది చూసుకోవాలండి. స్టెప్స్ అయితే చాలా బాగా చేయించారు. చాలా స్పేసెస్ కూడా ఎక్కించారండి. ఇది 6.5 అడుగులు అయితే ఇచ్చారు. మనకు సామాన్లు కూడా చాలా ఈజీగా అయితే పైకి అయితే తీసుకెళ్ళొచ్చండి. మనకు కావాలంటే ఈ ప్లేస్ రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ కానీ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. వీళ్ళైతే టోటల్ గ్లాస్ అయితే యూజ్ చేస్తే దానివల్ల అయితే చాలా బాగుందండి. స్టెప్స్కి అయితే చాలా లుక్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ శాండల్ లైట్ కూడా యూజ్ చేశారండి. దీని డిజైన్ కూడా బాగుంది. మనకు లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు పైన ఇచ్చిన హాల్ అయితే కింద దాని మీద చాలా పెద్దదిగా ఇచ్చారు. స్ట్రైట్గా అయితే ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే తీసుకున్నారండి. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. పక్కనైతే బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. మన స్టెప్స్ ఎక్కి ఇలా పైకి రాగిన హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. 10x25 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా సింపుల్ డిజైన్లు అయితే చేయించారండి. టీవీ యూనిట్కి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. అలాగే టీవీ యూనిట్ దగ్గర వైట్ సైడ్ కంపడకుండా మనకి లేటెస్ట్గా అయితే ఇలా చేయిస్తున్నారండి. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి పైన హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కింద హాల్ మీద అయితే చాలా పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్ మనకి పైన అయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 12x16 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో పీఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. బెడ్రూమ్లో సౌత్ వైపు కోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గేట్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. వైట్ ఫినిష్లు అయితే తీసుకున్నారు. ఇది మ్యాటి ఫినిష్ అయితే ఉన్నాయండి. ఇది కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. యూజ్ చేయని ఛానల్ కూడా చాలా మంచి ఛానల్ అయితే యూజ్ చేశారు. దీనికి కూడా లాక్స్ అయితే ఉన్నాయండి. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు.
ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయితే వీళ్ళే చేంజ్ అయితే ఇస్తున్నారండి. పక్కనైతే వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు వాష్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ అయితే డివైడ్ చేశారండి. మనకు బాత్రూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే మన బాత్రూమ్కి అయితే టోటల్ గ్లాస్తో పార్టీషన్ అయితే చేయించారండి, డివైడ్ చేశారు. మనం ఈ పార్టీషన్ దాకా కొంచెం ప్రయత్నకి వెళ్తే మనకి ఇదంతా కూడా బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. బాత్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే మనం మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది అయితే వాల్ మౌంటైన్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ సౌత్ వైపు ఒక విండో అయితే ఇచ్చారు. షవర్ డిజైన్ కూడా బాగుందండి. లోపల సూట్ స్టాప్స్ అని ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కింద దాని మీద ఈ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగా చేయించారండి. అసలు సేల్స్ బిల్డింగ్లు అయితే చేయించలేదండి. మీరు కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీకు నచ్చిన డిజైన్లో నచ్చిన మోడల్ మేమే కన్స్ట్రక్షన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ మన పైన అయితే ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో సౌత్ వైపు కోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్కి కన్నలో వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఇదంతా కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారు. లోపలైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మనకి టోటల్గా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఈ వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దది ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో 100% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉందండి. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారు. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి నార్త్ వైపుకి అయితే బాల్కనీ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడైతే పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. ఒకసారి చూడొచ్చు. నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి సిట్అవుట్ ఏరియా అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఈవినింగ్ టైమ్స్ కూర్చోడానికి అయితే చాలా బాగుంటుందండి. స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఫ్రెండ్స్ అలాగే మన ఎలివేషన్లో చూసాం కదా, టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ అలాగే మనకి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు. మనకి హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇంటి ప్రైస్ అయితే కనుక 88 lakhs అయితే చెప్తున్నారండి. ఇదైతే ఫైనల్ అయితే కాదండి. కూర్చుని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే ఇంటికైతే 80% పైన అయితే మనకు లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇల్లు నచ్చితే లైవ్లో ఒకసారి వచ్చేతో చూడండి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. అలాగే ఇంటి వివరాల కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడైతే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది వీడియో ఎండింగ్లోనే ఇస్తాను. అలాగే టైట్లో కూడా ఉంటుందండి. మనకు చుట్టూరు చూడొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ కూడా చేయించారండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కొని చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.